దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములు. అందరికి వందనాలండి. ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు ప్రభు. కనికరమును చూపించేటువంటి ప్రభు, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతినికి వందనాలు ప్రభు. అయ్యా, నీ దయను బట్టి వందనాలు. నేను ఒట్టివాడిని, మట్టివాడిని ప్రభు. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నువ్వు ప్రేరేపించు నాయనా. పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను, పాడలేను తండ్రి. వందనాలు. కనికరము చూపించండి, దయ చూపించండి. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని మనమందరం కూడా దేవుణ్ణి మహింపరుచుకుందాం. ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధనా. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. హల్లెలూయా. ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా,
నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యమో నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యమో నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. ముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా,
నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. దేవునికి స్తోత్రం. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా పరలోకము చేరగలవా? అయితే పరలోకము చేరగలవా అనేటువంటి ప్రశ్నతోటి మనం ముందుకు వచ్చి ఉన్నాం. అయితే ప్రియులారా, పరలోకము మరి ఎంతమంది చేరారు? పరలోకములోకి మరి వాళ్ళు చేరారు కాబట్టి మనం కూడా పరలోకానికి చేరాలి. క్రైస్తవుల యొక్క నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి పితరులు, ఆదాము మొదలుకొని మరి భక్తులందరూ, హానోకు, నోవాహు, మోషే, సమూయేలు, యెహోషువ, వీళ్ళందరిని కూడా మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడ్డారా? అయితే మరి వారు చేర్చబడ్డట్లయితే నా పరిస్థితి ఏంటి? మనము పరలోక రాజ్యములో మరి చేర్చబడతామా? మనము పరలోక రాజ్యములో మరి చేరాలి అంటే మనం ఏం చేయాలి? పరలోకములో ప్రవేశించాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. జనరల్గా మనం చెప్పేది బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తే రక్షకుడని నమ్మాలి, యేసుక్రీస్తు నా ప్రభు అని మనమందరం కూడా మన హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనమందరం కూడా మరి బాప్తిసం తీసుకోవాలి. తీసుకొని క్రీస్తుని విశ్వసించి, క్రీస్తే నా రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరలోకము నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన మాట మనం వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా యోహాను సువార్తలో మాట్లాడుతున్నటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 5:24లో ఈ మాట మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది. నా మాట వినాలి, యేసుక్రీస్తు మాట వినాలి. యేసుక్రీస్తు మాట ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు, దేవుని యందు విశ్వాసముంచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఈ లోకములో చెడు క్రియలను వదిలిపెట్టి నా యందు విశ్వాసముంచి మరి నేనే రక్షకుడిని నమ్మాలి. నా ద్వారానే ఎవరైనా కానీ తండ్రి దగ్గరికి చేరాలి అన్నది
మరి సువార్తలలో, పత్రికలలో, కొత్త నిబంధనలో మరి దేవుడు మనకి హెచ్చరిక చేసి ఉన్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే మరి తన యొక్క మరి సువార్తలలో తానే ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి నా మాట విను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అంతకుముందు ఉన్నటువంటి మరి 39 గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఆ పాత నిబంధన భక్తులందరూ కూడా మరి ఇప్పుడు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారా? దేవుని సన్నిధిలో వారు నెమ్మది పొందుచున్నారా అని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి మనకు స్పష్టంగా మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ఏమనంటే, మరి వారందరూ కూడా పరలోక రాజ్యములో ఉన్నారు, పరలోక రాజ్యమును అందుకున్నారు, పరలోక రాజ్యములో చేర్చబడ్డారు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్తలోని 8వ అధ్యాయము మరొకసారి అందరం కూడా తీద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యములో కూర్చుందురు. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోక రాజ్యములో వారు చేర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడి ఉన్నారు, పరలోక రాజ్యములో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము మరి వారు చేరబడి ఉన్నారు, చేర్చబడి ఉన్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం. 8:11 మనం చూచిన రీతిగా అయితే ఈ పరలోక రాజ్యములో వీళ్ళు ఉన్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నారు అంటడానికి మరి లాజరు ధనవంతుడు అనేటువంటి వాక్య భాగములో ప్రియులారా, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నాడు. ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి మరి క్రీస్తునందు, దేవుని యందు విశ్వాసము లేనటువంటి వ్యక్తి మాత్రము అగ్నిగుండములో యాతన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్నిగుండములో యాతన పడుతూ మాట్లాడుతున్నటువంటి మాట, మరి తండ్రి అయినటువంటి అబ్రహామా మరి ఆ యొక్క లాజరును పంపించి నేను వేదనకరమైనటువంటి ఈ స్థలములో ఉన్నాను కాబట్టి నా యొక్క వేదనను తీర్చడానికి ఒక నీటి బట్టు మరి నా నోట్లో వేయమని చెప్పు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాయనా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండానట్లు, దాటి రాజాలకుండానట్లు, దాటి పోదాలకుండానట్లు మధ్యలో అగాధముంచబడి ఉన్నది. కాబట్టి నీవు భూలోకములో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించావు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. అయితే అతను మాత్రము, లాజరు మాత్రము మరి దరిద్రాన్ని అనుభవించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి స్తోత్రం. యాతన పడుచున్నావు అంటున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎవరండి? లాజరు. ధనవంతుడు ఎక్కడున్నాడు? మరి పాతాళములో యాతన పడుచున్నాడట. యాతనకరమైనటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. మనకి ఆప్షన్ లేదండి. యేసునందు విశ్వాసముంచి, దేవుని యందు విశ్వాసముంచి, ఈ లోక సృష్టికర్త సర్వాంతర్యామైనటువంటి దేవుడు
లోకాన్ని సృజించినటువంటి దేవుడు, భూమిని ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు, మరి వీటన్నిటినీ సృజించాడు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు, రాజులను నియమించిన వాడుగా ఉన్నాడు, రాజులను త్రోసివేసేవాడుగా ఉన్నాడు అని ఎవరైతే ఈ సూపర్ నేచురల్ పవర్ అయినటువంటి దేవుడు, ఈ యొక్క నేచర్ మీద పవర్ కలిగినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొట్టమొదట దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచమంతా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చేత, సర్వాంతర్యామి అయినటువంటి దేవుని చేత నడిపించబడుతున్నది. సర్వజ్ఞాని అయినటువంటి దేవుని చేత ఈ ప్రపంచమంతా నడిపించబడుతున్నది. ప్రపంచంలో మనుషులను తయారు చేసిన వాడు ఆయనే, జంతువులను, మృగములను సమస్తమును తయారు చేసిన వాడు ఆయనే అని ఎవరైతే నమ్ముతారో మనందరికీ మంచి వాతావరణమును, వర్షములను, పంటలను సమస్తమును ఈ లోకమంతా నడిపించేవాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని ఎవరైతే నమ్ముతారో దేవునికి స్తోత్రం, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోక రాజ్యములో చేర్చబడతారు. ఆ తర్వాత ప్రియులారా, దేవుని యందు, సర్వశక్తిమంతుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పంపినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్షకుడని నమ్మాలి. యేసు ఈ లోకములోకి వచ్చి మన పాపముల కోసం ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, నా పాపములు ఆయన మరి తన శరీరం మీద మోశాడు అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే పరలోక రాజ్యములో చేర్చబడతారు. ఇది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ప్రియులారా, దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోక రాజ్యములో ఇప్పుడు ఉన్నారు. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది స్పష్టం. మరి ప్రవక్తలు ఉన్నారు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? వారందరూ కూడా చేర్చబడ్డారా పరలోక రాజ్యములో? వారందరికి కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడా? చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, మరి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. మరి వీరందరూ కూడా మరి పరలోక రాజ్యములో చేర్చబడ్డారా? ప్రవక్తలు ఉన్నారు కదా, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాత్రము మరి చేర్చబడ్డారు అని మనం బైబిల్లో చదువుకున్నాం. మరి మిగతా వాళ్ళు ప్రవక్తలందరూ కూడా చేర్చబడ్డారా? భక్తులందరూ కూడా చేర్చబడ్డారా అని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి చూడండి, లూకా రాసినటువంటి సువార్త, లూకా శుభవార్త 13వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, మరి లూకా సువార్త 13:28. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలకి త్రోయబడుటయు మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పళ్ళు కొరుకుదురు. దేవునికి స్తోత్రం. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండటయు మీరు వెలుపలకి త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు అంటున్నాడు.
సకల ప్రవక్తలు అందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడ్డారు. సకల ప్రవక్తలు అంటున్నాడు. మలాకి వరకు, మరి ఆది కాండము మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి సకల ప్రవక్తలు పరలోక రాజ్యములో చేర్చబడ్డారు. అయితే ప్రియులారా, మరి నీవు చేర్చబడతావా? ప్రవక్తలలో ప్రియులారా ఒక ముగ్గురు ప్రవేశించలేదట. చూడండి, యోధా రాసినటువంటి పత్రికలో మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోధా పత్రికలో నేను చదువుతున్నాను. పదకొండవ వచనం నేను చదువుతున్నాను. చూడండి, యోధా పత్రిక 11వ వచనం, 10వ వచనం నుంచి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలేనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తన అవమానమును నురుగు వేళ్ల గక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన మరి అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకండి? కయ్యూను పరలోక రాజ్యములో చేర్చబడలేదు. అదేవిధంగా మరి బిలాము పరలోక రాజ్యములో చేర్చబడలేదు. కొరాహు పరలోక రాజ్యములో చేర్చబడలేదు. ఈ ముగ్గురు కూడా ప్రియులారా మరి పరలోక రాజ్యములో చేర్చబడలేదు అని చెప్పి స్పష్టంగా బైబిలు గ్రంథము చెప్తూ ఉన్నది. అయితే మరి కయ్యూనేం చేశాడు? వాడు దుష్టుని సంబంధి అయి, కయ్యూను గురించి ఏమని చెప్తున్నాడండి? చూడండి, యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో మరి మాట్లాడుతున్నటువంటి మాట. కయ్యూను 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఎండున గనుకనే కదా. దేవునికి స్తోత్రం. మరి కయ్యూను వంటి వారమై ఉండరాదట. కయ్యూను ఏం చేశాడండి? తన యొక్క సహోదరుణ్ణి చంపాడు. మరి తెలవక చంపాడా? తెలిసే చంపాడా? మర్డర్ చేశాడండి. మరి అతను పరలోక రాజ్యంలోకి అర్హుడు కాదు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. కయ్యూను వలె, కయ్యూను ఏ మార్గం గుండా నడిచాడో ఆ మార్గం గుండా మనం పోకూడదు. కయ్యూను ఏదో కూరగాయలు తీసుకొచ్చాడు. ఎక్కడికండి? దేవుని సన్నిధికి. మరి కూరగాయలు తీసుకొచ్చాడు,
అర్పణలో ఏదో తీసుకొచ్చాడు, కానీ బలి అర్పణైనటువంటి హేబేలు వలె రక్తమును తీసుకొని రాలేదు. దేవుడు ఎప్పుడూ ప్రియులారా మరి తెలిసి చేస్తే తప్పు క్షమించేటువంటి దేవుడు కాదు. మరి ఇతను తన తప్పుని ఎరిగినవాడై, తన క్రియలు చెడ్డవి అని తాను ఎరిగినవాడై ఉండి కూడా తన యొక్క తమ్ముణ్ణి చంపటానికి వెనకాడలేదు. దేవునికి స్తోత్రం. కయ్యోను తప్పు మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియులారా, మనము మరి బిలాము నడిచిన మరి మార్గం కూడా నడవకూడదు అని చెప్పి మరి బిలాము వలె మరి మనము నడవకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బిలాము ఏం చేశారండి? బిలాము మరి అనేటువంటి ప్రవక్త దేవుని ప్రవక్తే, దేవుని స్వరమును విన్నవాడే. కయ్యూను వినలేదా? కయ్యూను కూడా దేవుని స్వరాన్ని విన్నవాడే. దేవునికి స్తోత్రం. వీళ్ళు మరి బిలామైతే దేవుని స్వరాన్ని విన్నవాడే. దేవుడు మరి గాడిద చేత ఆ యొక్క వెర్రి ప్రవక్తను గాడిద చేత మానవ స్వరముతో మాట్లాడినప్పటికీ అతనికి బుద్ధి రాలేదు. అతను మరి బహుమానం కోసం పరిగెత్తాడు. డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం పరిగెత్తాడు బిలాము ప్రవక్త. మరి మన పరుగులు ఎటున్నాయి ఒకసారి చూడాలి ప్రియులారా. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి అతను ఇజ్రాయేలీయులను శపించడానికి ముందుకొస్తున్నాడు. బాలాకు అనేటువంటి రాజు అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మరి అతడు 3 సార్లు ప్రయత్నం చేశాడు. అయినను దేవుడు ఏం చెప్పాడు? ఏమన్నాడంటే, అతడు ఇజ్రాయేలు ఆశీర్వదించబడినవాడు. ఇజ్రాయేలు మరి ఆయన్ని శపించడానికి వీల్లేదు. ఇజ్రాయేలు జనాంగాన్ని నువ్వు శాపం పాలు చేయటానికి వీల్లేదు అని ప్రవక్తని అడ్డగించి, నీవు వెళ్ళు, అయినా కానీ నీ నోట్లో నా మాటలు ఉంచుతాను, నేను చెప్పినటువంటి మాటలే నువ్వు అక్కడ పలకవలేను. బా, ఎంత గొప్ప కార్యమును దేవుడు చేశాడండి. దేవుడు శాప వచనాలను ఆశీర్వాదంగా మార్చినవాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు యాకోబులో శకనము లేదు. యాకోబులో ఆశీర్వాదం ఉన్నది, జయము ఇజ్రాయేలులో ఉన్నది. కాబట్టి వారిలో తప్పిదములు లేవు. దేవునికి స్తోత్రం అని తన యొక్క నోట నుంచే పలికించాడు. తన నోట్లో మాటలు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయినను ఆ యొక్క ప్రవక్తకి బుద్ధి రాలేదు. అందుకోసమే అతని కోసం దేవుడు గాఢాంధకారమును సిద్ధం చేశాడట. కయ్యూను కోసం మరి గాఢాంధకారమును సిద్ధం చేశారట. కోరాహు ఏం చేశారండి? కోరాహు అంటే రూబేను మరి వంశమునికి చెందినవాడు. కహాతు అంటే లేవి కుమారులలో ఒకడుగా మనకి కనబడుతూ ఉంటాడు. లేవి వంశము నుంచి వచ్చిన వాడే. మరి లేవి వంశములో ప్రియులారా మరి మొరారి, కహాతు, మరి ఈ ముగ్గురు ఉంటారు సహోదరులు. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు చూడండి, ఆ ముగ్గురులో మరి అదే వంశము నుంచి వచ్చిన వాడు మోషే. మోషే యొక్క అధికారమును ఎదిరించినవాడు. మోషే యొక్క అధికారమును ఎదిరించినవాడు. మోషే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉంటే అతనికి ఏం పుట్టిందో తెలుసండి? జలసి, అతనిలో అసూయ పుట్టింది. మోషే, అహరోను, మిరియాము మాత్రమే ప్రవచిస్తారా? మీరు మా మీద నాయకులుగా మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారా అని
మరి అహరోను యొక్క యాజకత్వాన్ని తృణీకరించాడు. అహరోను యొక్క యాజకత్వాన్ని తృణీకరించాడు. మోషేను ఎదిరించిన వాడుగా మోషే. మరి కోరాహును మనం చూస్తూ ఉన్నాం. కోరాహుకు కూడా ఏమి లేదటండి, మరి పరలోక రాజ్యము లేదు, గాఢాంధకారము అతని కోసం ఉన్నదట. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము కయ్యూను వలె మరి ఉండరాదు. కయ్యూను వలె మరి వేరే మార్గము గుండా తన సహోదరుని చంపి తన క్రియలు చెడ్డవని తెలిసి, అతను తన క్రియలు మంచిగా లేవని తెలిసిందే అతనికి, అయినను అతడు మంచి చేసినటువంటి ఆ యొక్క తన సహోదరుణ్ణి చంపాడు. అందుకోసమే అతనికి పరలోక రాజ్యము లేదు. ఈ బిలాము ప్రవక్త ఆశీర్వదించబడినటువంటి ఇజ్రాయేలు జనాంగమును చంపటానికి, శపించటానికి ప్రయత్నం చేశాడు. ఇంకొకటి కూడా చేశాడండి బిలాము. ఏం చేశాడో తెలుసండి? మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే బిలాము ఇంకొక తప్పిదం కూడా చేశాడు. అతను చూడండి, 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరి 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలుకి ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. బిలాము ఏం చేశాడో తెలుసండి? ఇజ్రాయేలీలు శపించబడాలి అంటే, ఇజ్రాయేలీలకి శాపవచనము రావాలి అంటే వారిని వ్యభిచారము చేసేటట్లుగా చేయించు. వ్యభిచారము చేయనట్లుగా వాళ్ళని ప్రేరేపిస్తే అప్పుడు వారిని దేవుడు మొత్తుతాడు. ఎంత ఘోరమైనటువంటి ప్రవక్త అంటే! డబ్బు కోసం ఐడియా ఇచ్చాడు. వెండి బంగారముల కోసం ఐడియా ఇచ్చాడు. ఎవరండి? బిలాము అనేటువంటి ప్రవక్త. వాళ్ళు వ్యభిచారం చేసేటట్లుగా మీ స్త్రీలందరిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించు అన్నాడు. అదేవిధంగా వాళ్ళని ఆ స్త్రీల ద్వారా వారు విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినినట్లుగా చేయి. అప్పుడు దేవుడు వారి మీద కోపపడతాడు అని చెప్పి బాలాకు రాజుకి బిలాము అనేటువంటి ప్రవక్త సలహా ఇచ్చాడు. ఇతనికే అందుకోసమే దేవుడు గాఢాంధకారమును భద్రము చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు బలి అర్పించిన వాటిని తినట్లుగా ప్రేరేపించేటువంటి పాస్టర్లు ఉన్నారా? గమనించుకోవాలి. బలి అర్పించిన వాటిని తినట్లుగా తినొచ్చు, ఏం పర్వాలేదు అంటున్నారు కొందరు పాస్టర్లు. తినటానికి వీల్లేదండి. బలి అర్పించిన వాడిని తినటానికి వీల్లేదు. బలి అర్పించేవి దెయ్యములకే కానీ దేవునికి అర్పించట్లేదు కదా. అందుకోసమే మీరు బలి అర్పించిన వాటిని తినకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు మరి తప్పిదము చేయటానికి ఆ యొక్క మరి బిలాము ప్రవక్త ఒక మరి దేవుని ప్రవక్తగా లేడు, కానీ దేవుని విద్యను ఎరిగినవాడుగా ఉన్నాడు, కానీ మరి దుష్ట ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. కోరాహు తిరస్కారం చేశాడు. దేవుని యొక్క అధికారమును వ్యతిరేకించాడు. దేవుని యొక్క అధికారమును వ్యతిరేకించాడు. దేవుడు మీ ద్వారానే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మా ద్వారా మాట్లాడ్డా? దేవుని నియమాన్ని మరి వ్యతిరేకించినటువంటి కోరాహును మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు
మరి మోషే తోటి దేవుడు అంటాడు, అహరోను యాజకత్వం అన్నది అది నేను నియమించిందో నువ్వు నియమించిందో అది తెలపబడినట్లుగా మరి ప్రతి గోత్రము నుంచి మరి కర్రలు తీసుకో, అహరోను నుంచి కూడా ఒక కర్ర తీసుకో, ఆ యొక్క 12 కర్రలని మరి పరిశుద్ధ స్థలములో పెట్టు. ఏ కర్ర అయితే మరి పువ్వులు పూసి బాదంకాయలు కాస్తుందో ఆ యొక్క కర్ర కలిగినటువంటి వ్యక్తే మరి దేవుడు నియమించినటువంటి యాజకుడు అని మరి నీకు తెలపబడిద్ది. జనులందరూ చూస్తుండగా, మరి లక్షల మంది చూస్తుండగా, మరి ప్రతి గోత్రము నుంచి ఒక కర్రను తీసుకొని 12 కర్రలని ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో పెట్టాడు మోషే. పెట్టి మరి తెల్లారే ఒకరోజు ఉంచారు. తెల్లారే వాటిని మరి ప్రజలందరూ ఎదుటనే బయటికి తెచ్చినప్పుడు ప్రియులారా, అహరోను చేతికర్ర మాత్రమే చిగురించినటువంటి అహరోను చేతికర్రగా మనం చూసాము. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యమని అప్పుడు జనులందరూ కూడా నమ్మారు. మరి మోషే అహరోను ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి మరి తమ్ముడు నాయకుడిగా ఉన్నాడు, మరి అన్నకి అహరోను యాజకత్వం ఇచ్చాడు అని జనులందరూ కూడా భ్రమపడ్డారు. ఈ కోరాహు మరి జనులందరిని కూడా ప్రేరేపించాడు. అప్పుడు తెలపబడది అహరోను యాజకత్వం శాశ్వతమైనది, అహరోను యాజకత్వం శాశ్వతమైనదని అప్పుడు తెలపబడ్డది. మరి కోరాహుతో పాటు మరి 250 మంది ఆయన బృందం, వారి కుటుంబాలందరూ కూడా భూమి నెరవిడిచి మరి వారినందరిని కూడా నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కయూను, అదేవిధంగా బిలాము, అదేవిధంగా కోరాహు, ఈ ముగ్గురికి కూడా గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అట. దేవునికి స్తోత్రం. ఈ 3 పాపాలలో ప్రియులారా మనము పాలు పంపులు పొందుకోవద్దు. కయూను వలె మనం ఉండొద్దు, బిలాము ప్రవక్త వలె మనం ఉండొద్దు, మరి కోరాహు వలె మనము తిరస్కారము చేయొద్దు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ముగ్గురు మరి గాఢాంధకారములో వేయబడ్డారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు. మరి ఇస్సాకు, మరి యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోకములో భద్రము చేయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మోషే, ప్రవక్తలందరూ కూడా మరి సకల ప్రవక్తలు అని చెప్పి వాక్య భాగంలో మనం చదువుకున్నాం. ప్రవక్తలందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు. కానీ ఈ ముగ్గురు మాత్రమే, కయూను, బిలాము, కోరాహు మాత్రమే పరలోక రాజ్యములో వాళ్ళు చేర్చబడలేదు. వాళ్ళు దేవుని మాట విన్నవారే ప్రియులారా, దేవుని ప్రార్థించేవారుగానే ఉన్నారు. కానీ దేవుని నియమాన్ని వ్యతిరేకించిన వాడుగా కోరాహు కనబడుతున్నాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా డబ్బుని ఆశించి మరి శపించడానికి ప్రయత్నం చేశాడు. ఇజ్రాయేలీని పాపం చేయటానికి కారకుడయ్యాడు బిలాము ప్రవక్త. అందుకోసమే అతనికి పరలోక రాజ్యము లేదు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యోధ, మరి మరియమ్మ కుమారుడైనటువంటి యోధ పత్రికలో మనకు స్పష్టంగా మరి దేవుడు రాపించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరు పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు అంటే ప్రియులారా, మరి చూడండి, మరి హానోకు కూడా పరలోక రాజ్యంలో అతను ఏం చేయబడ్డాడండి? అతను శరీరము, ఆయనకి మరణము లేదు. మరణము రుచి చూడకుండా ఇద్దరు పరలోక రాజ్యములోకి వెళ్ళారు. హానోకు, అదేవిధంగా ఏలియా. దేవునికి స్తోత్రం. వారు విజయమందు మరణము మృంగివేయబడును అంటే వాళ్ళు దేవునితో నడిచారు. వారి యొక్క
బాడీసు, రక్త మాంసములతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాడీసు ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాయి. విజయమందు మరణము మృంగివేయబడును. మరణము అంటే ఈ శరీరం, రక్త మాంసములో. మరణమందు విజయము మృంగివేయబడును. విజయమందు మరణము మృంగివేయబడును. విజయమందు మరణము. మరి పాప మరణముల నియమము కలిగినది ఈ శరీరం. మరణాన్ని మరి విజయమందు మరణము మృంగివేయబడును అనేటువంటి వాక్య ప్రకారము ప్రియులారా, దేవుడు మరి ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మనల్ని క్షణములో ఏ విధంగా అయితే మరి మార్చేస్తాడో, మార్చి పరలోకములోకి మనలందరిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకొని పోతాడో, అదేవిధంగా హానోకుని ఏలియాను ఇద్దరిని కూడా మరి తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. విజయమందు మరణము మృంగివేయబడును. లోకాన్ని జయించింది విశ్వాసము. దేవునికి స్తోత్రం. వాళ్ళు లోకాన్ని జయించారు. శరీర క్రియలు పూర్తిగా వారిలో చంపబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంటే మనము కూడా ప్రియులారా మన శరీర క్రియలను చంపుకున్న వారముగా ఉండాలి. మరి లోకాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా కొట్టివేయబడాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటిని కొట్టివేసినవాడు, వీటిని జయించినవాడు, వీటి మీద అధికారము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరి ఆ యొక్క సాతాను చేత శోధించబడ్డాడు. శోధించబడ్డప్పుడు ఈ మూడిటిని మరి శరీరాశను మరి రాళ్ళని రొట్లుగా చేసుకొని తినమని సాతాను అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించగలడు అని చెప్పి ఆ యొక్క వాక్యమును బట్టి మరి అతనికి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకరాజ్యాలను చూపించాడు సాతానుడు, ఒక క్షణములో చూపించాడు. అయితే నువ్వు నాకు సాగిలపడు, నాకు నమస్కారం చేయన్నాడు. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, మరి నీ దేవునికి మాత్రమే మొక్కవలనని రాయబడి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. దేవుని కుమారుడు కాడా? అది జీవపు డంబం అతనిలో వచ్చిద్దేమో అని మరి ఎదురు చూశాడు. కానీ ఆయనలో జీవపు డంబము లేదు. ఆయన మట్టి శరీరము కాదు, ఆయన మహిమ శరీరముతోటి వీటన్నిటినీ జయించి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును ఈ మూడిటిని జయించి విజయాన్ని పొందుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని విమోచించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రభు, ఆయనే మన యొక్క మరి పాపము నుంచి, మనలో ఉన్నటువంటి పాప నియమము నుంచి, మరణ నియమము నుంచి విడిపించగలిగిన వాడు. మనము పాప నియమముతో మనమున్నాము కాబట్టి ఆయన పాప నియమము లేనివాడు, జీవముతో ఉన్నవాడు. ఆయన శరీరములో పాప నియమము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మరి మనమందరము కూడా పిల్లారా మరి ఆ జయించినటువంటి యేసు వైపు మనం చూసినట్లయితే మనం కూడా జయించగలం. హానోకుని చూపించాడు, ఏలియాను చూపించాడు. వీళ్ళు మట్టి శరీరాలతోటి మరి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబడి పరలోకానికి వెళ్ళారు అని దేవుడు ఒక మాదిరికరంగా చూపించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని తనతో నడిపించుకున్నాడు, తనలో కలుపుకున్నాడు, తనతోటి ఐక్యమయ్యారు. దేవునితో ఐక్యమైన వారుగా వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రియులారా ఈ లోక ఆశలను వదిలిపెట్టి మరి సకల ప్రవక్తలు పరలోక రాజ్యములో
ఏ విధంగా అయితే చేర్చబడ్డారో మనము కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి బిడ్డలంగా మనము సిద్ధపడాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధంగా అయితే మన పితరులు పరలోక రాజ్యములో నిశ్చింతగా ఉన్నారు, మనం కూడా పరలోక రాజ్యానికి మరి వారసులంగా మనం ఉండాలి. మరి కయ్యూను చేసినటువంటి పాపం, అదేవిధంగా కోరాకు చేసినటువంటి పాపం, బిలాము, ఈ ముగ్గురు చేసినటువంటి పాపాలనే మనము చేయక దేవునికి అనుకూలమైనటువంటి మరి వారముగా దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి బిడ్డలంగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యేసే రక్షకుడని, యేసే దేవుని కుమారుడని, యేసే పరలోకానికి మార్గమో సత్యమో జీవమై ఉన్నాడని మనమందరం కూడా విశ్వసించి యేసునందు విశ్వాసం ఉంచుదాం. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. బాబీ చుట్టూ కంచి వేయండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. జయబాబు చుట్టూ కంచి వేయండి. కాచి కాపాడు కణించండి. తండ్రికి వందనాలు ప్రభు. కనికర ప్రడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనలు కుమరించండి ఆ కుటుంబాన్ని. అయానికి వందనాలు ప్రభు. కోట్లాది స్తుతులు. బుజ్జిని జ్ఞాపకం చేసుకోండి. జ్వరము నుంచి, ప్రతి బలహీనత నుంచి విడిపించండి. బలమును సమకూర్చండి ప్రభు. కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి. శృతిని ముట్టుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభు. నీకే వందనాలు. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని, అభిషేకుని ముట్టుకోండి. ఆశీస్సుని ముట్టుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. నీకే వందనాలు. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తున్నాను. కెనడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జడాన్ని జసేని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. నీకే వందనాలు. కనికర ప్రడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతి విజయరాజు కుటుంబాన్ని ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి. తేజుకు జాబ్ అనుగ్రహించండి. అయ్యా నీకే వందనాలు ప్రభు. ఆ కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి వారి యొక్క ఆయా కుమారుని, కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయానికి వందనాలు. కనకరాజు గారి కుటుంబాన్ని, ఆయా ప్రశాంత్ని, వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని దీవించండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ గారి కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్సూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయా దుర్గే గారి కుటుంబాన్ని, లుది గారిని ముట్టుకోండి ప్రభా. అయానికి డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా ఆయా జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకే కుటుంబాన్ని, ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూలి సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, ఆయా శాఖర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని, ఆయా చక్రవర్తి గారి కుటుంబాన్ని, ఆయా సంజా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్ గారిని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమార్తెను, కూతురుని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి కృపా గారి కుటుంబాన్ని, వారి భర్త గారిని, వారికి ఇచ్చినటువంటి పాపని, బాబుని జ్ఞాపకం చేసుకోండి. బాబు మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంలో నడిపించమని ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా, అయా లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని, తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.